సుజాత గారేనా? ఎవరు ఎవరు లేదు ఇక్కడ. అక్కడేందో చూడండి పిలుస్తుంది. ఎక్కడ వాడు? ఏ ఖలీల్ 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 రే 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 ఏమైంది? ఏమైందా? వెనక నుంచి పట్టుకునేటండి ఆ వాయిస్ పిలిచింది. ఇది లోపలికి కదా. నువ్వు ఎవరు రమ్మన్నాడు ఇప్పుడు నిన్ను? పిలిచినారా? రే నీకు చెప్పినా కదా డిబేట్ కావద్దని. ఏమైంది ఇప్పుడు? ఆ వాయిస్ ఉందా నాకు ఎందుకు పోవాలనిపించింది వచ్చేసినాను. వెనకాల నుంచి పట్టుకొని ఇట్లా అదిగినట్టు రావద్దురా నిన్ను. ఓకే నేను ఇక్కడికి రావద్దని చెప్పాను నీకు. సరే 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 వదిలే. సో గైస్ పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. క్లియర్గా అక్కడ మళ్ళీ స్టార్టింగ్లో ఏదో ఒక లేసిపోయినట్టు అనిపించింది కదా, సేమ్ అలాగే మళ్ళీ లేచి దొల్లినట్టు అనిపించింది. సుధీర్ పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. అంతలోపు మా వాడికి ఏదో అసలు నీకు ఎట్లా అంత ఇది వచ్చిందిరా? అది వాయిస్ ఇజ్రా వాయిస్ నాకు వినపడి ఉంటేనే ఆడికి ఎందుకు పోవాలనిపించింది. పరిగెత్తుకుంటూ వచ్చిన అక్కడికి వచ్చి జస్ట్ నిలబడుకున్నా. చెప్పాను కదా ఎట్టి పరిస్థితుల్లో డిబేట్ కావద్దు. నాకు అనిపించింది. ఇంకా నేను అసలు మీ దాంట్లో లేను. నాకు అది ఎందుకు పోవాలనిపించింది. పరిగెత్తుకుంటూ వచ్చిన ఈడ అది ఇట్లా ఇట్లా పట్టుకుంటారు చూడు, ఇట్లా దుప్పినట్టు అనిపించింది. అది స్టార్టింగ్ నుంచి మనల్ని డివైడ్ చేయాలనే చూస్తాను. నేను చెప్పిన చుట్టూ సౌండ్స్ చేస్తుంది. యాక్చువల్గా మన సౌండ్ వాయిస్ ఉంటాను ఎందుకు రావాలనిపించేసింది వచ్చేసి. సరే ఓకే గైస్, ఇంకా ఎక్స్ప్లోర్ చేసిన గాడి చేసాము. ఇప్పుడు నేను ఇదైతే మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మీరు పార్ట్ 1లో చూసేసారు. ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసేసాము, ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇప్పుడు అదే కావాల్సికల్లా పిలుచుకొని వచ్చినట్టు అనిపిస్తుంది నాకు, ఆ స్పిరిటే. సో డెఫినెట్గా నేను ఇంకా ఓజా బోర్డు కూడా తెచ్చేసాను. గేమ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా ఏదైనా కానీ ఏమన్నా జరగని. ఓకే ఖలీల్ సరేనా? ఇప్పుడన్నా కొద్దిగా ఏది వినిపించినా ఏం కనిపించినా కూడా పరిగెత్తద్దు, జాగ్రత్తగా ఉండు. సో ఇంకా స్టార్ట్ చేస్తాను గేమ్ని. లెట్స్ వాచ్ గైస్. సో గైస్ ఇంకా గేమ్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ఇంకా ఓకే, ఇక్కడ ఎన్ని స్పిరిట్స్ సోల్స్ ఏమేమి ఉన్నాయో తెలియదు. ఇప్పుడు మేము ఈ గేమ్ని అయితే ఆడుతున్నాము. ఈ గేమ్ ద్వారా మీకు హెల్ప్ చేయగలుగుతామని అనుకుంటున్నాను. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని మీరు కూడా నమ్మితే మాకు ఈ గేమ్కి సమాధానాలు ఇవ్వండి. సో ఓకేనా, మొదలెడదామా? సో మెయిన్ దీంట్లో చెప్పేది ఏంటండి, మనకు మీరు ఎప్పుడు ఆడలే కదా ఈ గేమ్, సో కాబట్టి ఈ గేమ్ని ఇది కాయిన్. ఓకే, సో మనం ఏదైనా క్వశ్చన్ అడిగి
సో దీన్ని ఇలా ఫింగర్ అసలు మీరు వెయిట్ ఏం పెట్టకూడదు దానిపైన, జస్ట్ ఇలా పెట్టండి. సో అదే మూవ్ చేసుకుంటూ వెళ్తుంది. దానికి ఏది స్పిరిట్ ఏదైనా ఉంది దానికి సమాధానాన్ని సో దీని రూపంలో ఇస్తుంది. ఓకేనా? సో కాబట్టి జాగ్రత్తగా చేయండి. కలేష్, మెయిన్ థింగ్ చెప్పాను చూడు, ఈ గేమ్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, సరేనా? మెయిన్గా ఈ గేమ్లో ఆడేటప్పుడు ఫింగర్ని అస్సలు బయటికి తీయకూడదు, నెంబర్ ఫస్ట్ పాయింట్. సో తర్వాత మనం ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఇక్కడ ఉండే స్పిరిట్ మనకు సమాధానం ఇవ్వాలంటే ఈ కాయిన్ని కదిలిస్తుంది. దీనిపైన వెయిట్ అస్సలు పెట్టద్దండి, జస్ట్ నార్మల్గా ఫింగర్ టచ్ చేయాలి. సో మనం ఏదన్నా ఒక క్వశ్చన్ అడిగాము, నిజమా ఇక్కడ స్పిరిట్స్ ఉన్నాయంటే ఎస్సా నో అనే సమాధానం ఇస్తుంది. ఇది 100%. సో పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా ఆడిన గేమ్ ఇది. ఇంటర్నేషనల్ లైక్ ఫారిన్ కంట్రీలలో కూడా ఆడతారు ఈ గేమ్ని. చాలామంది స్పిరిట్స్తో మాట్లాడడానికి ట్రై చేయడానికి ఈ గేమ్ని అయితే ఆడతారు. సో ఎక్కడే కానీ ఏమే కానీ తప్పులు చేయకూడదు ఈ గేమ్లో. తప్పులు చేసామంటే సో మనకే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్తగా ఆడతాను. పదండి, సో స్టార్ట్ చేద్దాం. పదండి. 3 ఓకే. సో నా ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఇంతలాగా మా పైన విరుచుకుపడుతూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ సో తిరుగుతూ ఉన్నారు. నేను అనుకున్నది కేవలం ఇక్కడ సుజాత గారు అలాగే లక్ష్మి గారు ఉన్నారని అనుకుంటూ ఉన్నాను. బట్ కానీ నా డౌట్ ఇంకా చాలామంది ఉన్నట్టు అనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఎంతమంది ఉన్నారని నాకు ఈ కాయిన్ ద్వారా చెప్తారా? ఏంద్రా మూవ్ అవుతుంది. 5 కాడికి వచ్చి ఆగింది. ఓకే, మీరు 5 మంది ఉన్నారా? నిజమేనా 5 మంది ఉన్నది? పోతుందిరా, ఇది పోతుందిరా. నిజమే నిజమే. ఓకే, ఇప్పుడు మా కళ్ళని అటాక్ చేసింది లక్ష్మి గారా? పోతుందిరా, ఇది వెళ్ళిపోతుందిరా. పోతుందిరా, ఇది కాదండి అబ్దుల్. నో, తీసుకున్నా. అయితే లక్ష్మి గారు కాకుంటే అటాక్ చేసింది సుజాత గారా? సేమ్ వాయిస్. ఈ పిలిచంద్రా, ఈ పిలిచంద్రా. అబ్దుల్ యాడికి అయితే సుజాత గారు. సుజాత గారు, ఇప్పుడు మా వల్ల మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నారా? నవ్వుతుందిరా. పోతుందిరా, అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఓకే, ఇప్పుడు మీరు ఈ గోడౌన్లోనే ఎక్కువగా ఉన్నారు. ఈ గోడౌన్లో అక్కడ ఏదో కాల్చి ఉన్నారు. మేబీ మిమ్మల్ని ఏమన్నా చంపేసి ఇక్కడ కాల్ చేశారా?
కాదా? ఓకే, ఇక్కడ ఉరి వేసుకొని చనిపోయారు కదా, వాళ్ళ సోల్ ఇక్కడ ఉందా? పెట్రా జారిపోయిందిరా అది. ఖలీల్ నీకు ముందే చెప్పా కదా, గట్టిగా చూసుకోరా అని. సర్లే సర్లే, తీసుకుంటా. జారిపోయిందిరా అది. రిలాక్స్. ఓకే సరే, ఇంకొక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ ఇవ్వండి. ఇక్కడ ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు? సూసైడ్ చేసుకున్న సోల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఓకే, ఆయన కాకుండా ఇంకా ఎవరో చనిపోయారు మళ్ళీ. ఇక్కడ ఎంతమంది మర్డర్ చేయబడ్డారు? ఏమైంది? కై వినికలరా, వినిపించావరా? ఏమైంది ఖలీల్? చేయి తీసావరా? పోతున్నారా? మనమన్నా ఎండ్ చేసేసాం పట్టరా. ఎండ్ చేయి ఫస్ట్. ఇటుపక్క వాయిస్ వస్తుంది ఏదో. ఖలీల్, రే ఖలీల్, ఖలీల్, రే ఖలీల్, ఎందుకు కూడా ఆడికిపోయాడు? ఏయ్ ఏయ్, వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓజో బోట్ కాంచి వస్తుంది వాయిస్. ఏయ్ ఖలీల్, ఏమైందిరా? ఏయ్ ఏయ్ ఏయ్, ఏమైందిరా? ఏందిరా ఇడు? ఏ పిలుస్తాండి పలపకుండా పోతున్నాడు. ఏ ఖలీల్, ఏ ఏంది రోడు? ఏ ఖలీల్, ఏ కెమెరా ఇదిరా. ఏ ఏమిరా? ఏమైంది? గాడికి పోతున్నారా? కెమెరా ఇదిరా నా చేతిలో. ఏమైందిరా? నీ చేతిలో కెమెరా వస్తుందిరా? ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వింటున్న వాయిసెస్ మేము కూడా అక్కడ వింటున్నప్పుడు మాకు కూడా అనిపించింది, అసలు ఏంటిది, ఎప్పుడు లేదు కదా, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇటువంటి వాయిసెస్ కానీ ఇటువంటి సౌండ్స్ కానీ ఎప్పుడు రాలేదు. అసలు ఏముంది ఇక్కడ, మనుషులు ఉన్నారా లేకుంటే విచిత్రమైన పవర్స్ ఉన్నాయా ఏంటి అనేది మాకు అర్థం కాలేదు. బట్ ఒక్కటి ఏంటంటే, అక్కడ ఆ వాయిస్ వచ్చినప్పుడు అది మీరు క్లియర్గా చూడండి, హే హే అని ఒక లేడీ, విచిత్రమైన లేడీ పిలిచినట్టుగా అనిపిస్తుంది. సో ఈ వాయిస్ వచ్చినప్పుడల్లా ఖలీల్ గాడు ఆటోమేటిక్గా పరిగెత్తడము, దాని దగ్గరికి వెళ్ళపోవడము, ఆ మాయలో పడిపోతున్నాడు. మీరు బాగా గమనించారంటే స్టార్టింగ్లో అది అరుస్తూ ఉండగానే పరిగెత్తుకుంటూ వచ్చేసాడు, తనని పొసెస్ చేసుకోవడానికో లేకుంటే ఎలానో వాడిని మొత్తం కూడా ఒత్తేసి చేసింది. సో అప్పుడు కొద్దిసేపు రికవర్ అయిపోయాడు. మళ్ళీ గేమ్లో కూడా చూడండి, అది హే హే అంటుంటే వీడు పిలుస్తుంది అంటున్నాడు. బాగా గమనించారంటే మీకు అర్థమవుతుంది. సో అలాగే ఇప్పుడు
ఈ వాయిసెస్ వస్తున్నప్పుడు వీడు సంథింగ్ డిఫరెంట్‌గా మారిపోతున్నాడు గైస్. సో, పూర్తిగా వాడిని పొసెస్ చేయడానికి, వాడిని కంట్రోల్‌లో తెచ్చుకోవడానికి అది ట్రై చేస్తుందని నాకు అర్థమైంది అప్పుడు. నేను పానిక్ అయిపోయి ఇక్కడ ఏమైనా మిస్టేక్ చేస్తే అందరం ఇబ్బందిలో పడిపోతాము. ఇక్కడ ఏదో ఉంది అది తెలుసుకోవాలి. అసలు ఇక్కడ ఇంత డిఫరెంట్‌గా ఉంది. ఎప్పుడు లేని విధంగా ఇక్కడున్నది. అసలు ఏమైనా కానీలే రిస్క్ చేద్దాంలే అనేసి నేను కూడా వాళ్ళకే సపోర్ట్‌గా వచ్చినట్టుగా నేను కూడా ట్రై చేశాను. సో, ఏం జరిగిందనేది లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో, ఎక్కడే గాని స్కిప్ చేయొద్దండి ప్లీజ్. మేము చాలా అంటే చాలా రిస్క్ చేసాము. ఈ వీడియో కన్నా మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడాను లైక్ చేయండి. మీకు వీలైనంత వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్. అబ్దుల్ చూడరా వాడిని, ఏమైంది మనకి? గేమ్ నుంచి బయటికి తీసేసాడు కదా, పొసెషన్ అయింది. సరే పద చూద్దాం. ఏమైంది ఫస్ట్ చూడాలి కదా. రేయ్ పిలుచురా వాడిని, ఏమైందిరా? ఎక్కడికి పోతున్నారు రాడు? రే ఖలీల్, పిలుచురా. వాయిస్ ఇక్కడ వస్తుంది. రే ఏమైందిరా అబ్దుల్? పొసెస్ సరే ఖలీల్ 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 ఏమైంది? ఖలీల్ ఏమైందిరా నీకు? ఏమైంది? ఖలీల్ ఖలీల్ ఎనికిరా. సుజాత గారు విన్నా. సుజాత గారు వినిపిస్తుందా? సుజాత గారు, మీరు నాకు రిప్లై ఇస్తున్నారు. ఇప్పుడు మా ఖలీల్ని మీరు పొసెస్ చేశారా? ఖలీల్ వాయిస్ వింటున్నావా? ఖలీల్
ఖలీల్ రే ఏమైంది? ఖలీల్ ఖలీల్ సుజాత గారు ఏమైంది దీనికి? మీరు దేనికోసం అని వెతుకుతున్నారా? ఏమైంది ఇంతకీ? ఎవరి కోసం అన్నా? నువ్వెవరు? మా ఫ్రెండ్ బాడీ లేక వచ్చావు. ఎందుకు వచ్చావు? నువ్వు బయటికి వెళ్ళు. నీ పేరేంటి? నేను వెళ్తా, నువ్వెవరు? అరే ఖలీల్ ఏమైందిరా? ఏనా? ఏం చేస్తున్నావుడా? బయటికి రా నువ్వు. రే నువ్వు ముందు బయటికి రా. ఏమైందిరా? చెప్పండిరా. నువ్వు రా బయటికి. చెప్పండిరా ఏమైందా? చెప్పురా ఏమైంది? నువ్వు బయటికి రా, చెప్తా. రా బయటికి రా. రే సరే, ఇప్పుడు నువ్వు సుజాతనా? నువ్వు ఎవరు ఇప్పుడు? సుజాత గారేనా? ఇప్పుడు మా వాడిని ఎందుకు పొసెస్ చేసుకున్నావు? నువ్వు నీకు మంచి చేయడానికి మేము వచ్చాము, నువ్వు మా వాడిని ఎందుకు పొసెస్ చేసావు? నీకు హెల్ప్ చేయడానికి మేము వచ్చాం. నువ్వు అలాంటిది ఇప్పుడు మా వాడిని ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు. ప్లీజ్, ఇది మీకు కరెక్ట్ కాదు. మీరు ఇలా చేయడం తప్పు. మీకు హెల్ప్ చేస్తామని వచ్చిన వాళ్ళకి మీరు ఇలా పొసెస్ చేసుకొని మీరు ఆవహించి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఖలీల్ ఖలీల్ ఏయ్ ఖలీల్ ఖలీల్ సుజాత గారు, మీరు దేనికోసం వెతుకుతున్నారు? మీకు సంబంధించిన వస్తువు ఏమైనా ఉందా? సుజాత గారు,
రే రే సుజా రే ఖలీల్ సుజాత గారు రే ఖలీల్ ఎవరు ఎవరు లేదు ఇక్కడ ఖలీల్ ఏమైంది ఖలీల్ ఖలీల్ సుజాత గారు మీకు హెల్ప్ చేయడానికి వచ్చేప్పుడు మీరు ఇలా ఇబ్బంది పెట్టకూడదు. ఖలీల్ నన్ను చంపాడు. ఏమైంది వాడికి? అబ్దుల్ సుజాత గారు సుజాత గారు ఎందుకు ఎందుకు అంతగా మరి మీరు ఇంతలా ఏదో చేస్తున్నారు? మీకు సంబంధించిన వస్తువు ఏమన్నా ఉందా? సుజాత గారు వాడు నన్ను చంపాడు. ఇక్కడ ఎవరన్నా ఇక్కడ ఉన్నాడు. నన్ను చంపాడు. ఖలీల్ అబ్దుల్ అబ్దుల్ ఖలీల్ వాటర్ తీసుకురా అబ్దుల్. నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా. నేను ట్రై చేస్తా. వాటర్ తీసుకురా. పట్టుకొస్తుంది. ఖలీల్ వాటర్ పట్టుకో అట్లా పట్టుకో पानी पिला तापी बुक పెట్టు సూర బుక్ పెట్టు నిద్రపోయిన సూర బుక్ పెట్టు. సెల్ తీసుకో రా తీసుకెళ్ళు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన వచ్చి ఉంటుంది. కొంతమంది ఇది 100% నిజమని నమ్మి ఉంటారు, కొంతమంది ఇది కాదని నమ్మి ఉంటారు. మీ ఒపీనియన్ మీరే పెట్టుకోండి. నేనేం కాదనను, తప్పనను, నాదే నమ్మాలని నేను అన్నాను. ఒక్కటే విషయం క్లారిఫికేషన్ మీకు ఇస్తున్నాను. సో ఖలీల్కి అయితే నిజంగా అక్కడ ఏదో బ్యాడ్ స్పిరిట్ పొసెస్ చేసుకునింది. నేను ఒక క్వశ్చన్ అడిగాను, మీరు సుజాతనా అనేసి. అవును అనే రిప్లై వచ్చింది. బట్ స్టార్టింగ్ నుంచి పక్కన వస్తున్న వాయిసెస్ ఏంటి? అది కూడా ఒక ఆత్మ వాయిసా, లేకుంటే అక్కడ ఎవరన్నా మనుషులు ఉన్నారా? మనుషులు ఉంటే మా కెమెరాకి ఏదో ఒక పక్కన
పక్క నుంచి చిక్కుతారు. బట్ ఎవరైతే కనరాలేదు. మీరు క్లియర్గా గమనించారంటే ఖలీల్ గాడు వాడున్నాడు నన్ను చంపినోడు ఉన్నాడని పరిగెత్తుకుంటూ తిరిగాడు. అదే లైక్ అది సుజాత అనే స్పిరిట్ మనకు రిప్లై ఇచ్చిన తర్వాత అది ఉంది అన్నట్టుగా తిరుగుతుంది. సో అక్కడ ఏముంది అసలు ఎందుకు అనేది మనకు 0% కూడా క్లారిఫికేషన్ లేదు ఫ్రెండ్స్. సో డెఫినెట్గా ఇంకా ఆ సిచ్యువేషన్ నుంచి ఖలీల్ని బయటపరచాలి, ఇంకా ఉండే కొద్దీ ప్రాబ్లం అయిపోతుంది అనేసి నేనైతే ఇంకా బయటికి అయితే వచ్చేసాం గైస్. సో ఈ కంప్లీట్ అయిన తర్వాత నేను కంపల్సరీ మళ్ళీ ఆ ప్లేస్కి అయితే వెళ్తాను. అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏదో అన్వాంటెడ్ థింగ్స్ ఎవరో ఉండి చేస్తున్నారనే డౌట్ అయితే నాకు అనిపిస్తుంది. సో అది ఏంటి, లేక 100% నిజంగా 5 ఆత్మలు ఉన్నాయని మనకు సౌండ్ వచ్చింది. మీరు పార్ట్ 1లో చూస్తే చూడండి ఎన్ని విచిత్రాలు జరిగాయో, పార్ట్ 1లో ఎన్ని శబ్దాలు వచ్చాయో. సో వాటికి సంబంధించే అవే అలా చేస్తున్నాయా అనే క్లారిఫికేషన్ అయితే నేను తప్పకుండా తీసుకుంటాను గైస్. సో ఎక్కడే కానీ ఏమే కానీ తగ్గకుండా ఎలాగైనా సరే ఈ వీడియోని తీయడమే, ఇక్కడ ఉండేది ఏంటనేది కనిపెట్టడమే. సో ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్ని. ఇటువంటి మంచి హర్రర్ వీడియోస్ మీకు అందిస్తున్నందుకు ప్లీజ్ అబ్బా నా 50K టార్గెట్ని కంప్లీట్ చేయండి అబ్బా. నెక్స్ట్ లెవెల్ వీడియోస్ అన్నీ మీకు అందిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.